ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారండి? ఆయన 1000 కోట్లు తినేశారు కదా, ఏమైనా అవి? ఇప్పుడు అదే బట్టలు వాళ్ళు తినేసినారు. సాగర్ గారు చెప్పమని. కదండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు ఏ టైం ఎవరికి వస్తుందో, ఎప్పుడు ఏ టైం వస్తుందో మనం ఎట్లా చెప్తాం? అందుకని ఇప్పుడు చేస్తేనేమో మీరు కక్ష సాధింపంటున్నారు, చేయకపోతేనేమో ఎప్పుడు అంటున్నారు. సో ఇది ఉంటది. ఆ కేసులో చేయండి సాగర్ గారు. ఇప్పుడు కాదండి, రైస్ తిన్నారు, పీడిఎస్ రైస్ తిన్నారు, అరెస్ట్ చేయండి. ఎవరు అప్రహసించండు? ప్రసాద్ గారు అనేది జనం యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటది. ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో జనం ఆలోచన అట్లా ఉంటది. అందుకని ప్రతిదీ రీచ్ అవ్వలేం. కానీ ఒక్కసారి మనకి ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రజల కోసం ఏ రకంగా చేయాలి, ఎట్ ద సేమ్ టైం గతంలో ఏమన్నా ప్రజాధనం నూటి అయితే దాన్ని ఏ రకంగా సరి చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, ఎందుకంటే వెంకటేశ్వర గారు ఓకే ఉండాల్సిన అవసరం కూడా లేదు.